अस्मद्गुरुभ्यो नमः। यो निस्यमस्सुतपदाम्बुजन्मनयामाह तत्सदितराणि तृणाय मेने। अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजस्य शरणं प्रपद्ये। ప్రియ భగవద్బంధులారా, భగవద్ రామాయణ చరిత్ర క్లుప్తంగా అనుసంధానం చేసిన శ్రీ భాష్యకారులు వైభవాన్ని ఎందరో ప్రకాశింపజేశారు. ఒకటి, శ్రీరంగనాథుడు రామానుజులకు ఉభయభూత నాయకత్వాన్ని అనుగ్రహించారు. వైభవ ప్రకాశకులు ఉడయవర్లుగా ఆనాటి నుండి ప్రసిద్ధికెక్కారు రామానుజులు. రెండు, యతిరాజుల పురస్కారంతో పెరుగునిచ్చిన గొల్ల స్త్రీకి మోక్షాన్నిచ్చి యతిరాజుల ఆదరాన్ని లోకానికి చాటు చెప్పాడు శ్రీనివాస్. మూడు, కంచి శ్రీ వరదరాజు పెరుమాళ్ యాదవ ప్రకాశుల కళ్ళలో కనిపించి మీరు శ్రీరామానుజుల శిష్యులుగా చేరి వారి శ్రీపాదాలను ఆశ్రయించడని చెప్పారు. నాలుగో, సంపత్ కుమార్ అని రామానుజులు పిలవగానే బుల్లి అడుగుల్లో మనిషి వచ్చి సెల్వ పిల్ల రామానుజులను ఆదరించారు. ఐదు, తిరుక్కురం గుడి నుంచి అయితే రామానుజులనే గురువులు ఆచార్యులుగా భావించి శిష్యులై మంత్రోపదేశాన్ని పొందారు. వారు నమ్మాళ్ళవారి తిరువాయిమధు 5వ పత్తు 2వ తిరువాయిమధులో భాగవత కోసం మంగళాశాసనాలు చేస్తూ ఖండం అంటూ పరవశించారు. అప్పుడు నాదమ్ముల స్వామిని మీరు ఎవరిని గురించి ఇంత ఆనందంగా పాడుతున్నారంటే భావి రామానుజుల అవతారాన్ని తలుచుకుని పొంగిపోతున్నాను అన్నారు. నాదమ్ముల అయ్యాక నాకు ఆ ఆనందాన్ని కలిగించాలని ప్రార్థించారు. అప్పుడు నమ్మాళ్ళవారు రామానుజుల భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని వారికి ఇచ్చారు. శ్రేయపతి కానీ నేను కానీ చేయలేని లోకోద్ధరణ చేసే మహనీయులు ఈ రామానుజులు అంటూ నమ్మాళ్ళు వారు స్వయంగా తెలిపారు. 7, ఆళ్వార్లు రామానుజుల శబ్దాలు విని ముడిచి తన 3 వేళ్లను తెరవటం రామానుజులపై వారికి గల అపార విశ్వాసానికి ప్రతీక. పెరియనమ్మి గారు, యామరాచార్యులు వారు, మునక్కానమ్మి గారు, ఉయ్యకొండాలు, శ్రీనాథములు, శ్రీ నమ్మాళ్ళ వారు మొదలుగా వారు శ్రీ రామానుజుల శిరస్సు సంబంధం చేరు తమకు మోక్షం కలుగుతుందని నమ్మారు. ఎంబార్ భట్టర్ జియర్ మంబిళ్ళ గారు, వడుక్కు తిరువారి పిల్లగారు, పిల్లలోకాచారులు వారు, తిరువాయమజి పిల్లగారు, శ్రీమాన్ మనవాల మామూలు శ్రీ రామానుజుల వారి శ్రీపాద సంబంధం చేత తమకు ముక్తి లభిస్తుందని పొందిపోయారు. ఆర్వాంచో యత్త సరోజద్వందమాశ్రిత్య పూర్వే మూర్ధ్నా యశ్రయముపాగత దేశిక ముక్తమోపుః. 9, పెరియనమ్మి గారు రామానుజులు తమ ఆచార్యుల ఆళ్వందాలను దర్శించి వారికి స్వాగత దాసోహం చేశారు. అందువల్లే పెరియనమ్మి వంశీయులు రామానుజులలో ఆచార్య ప్రభావం కలిగి ఉండమని చెప్పారు అజ్జి గారు. 10, పెరియ తిరుమలమ్మి గారు శ్రీ రామానుజుల తిరుమలకు వచ్చినప్పుడు ఎదురేగి తీర్థప్రసాదం సమర్పించి ఇక్కడ అందరిలో నేనే చిన్నవాడని చాటుకున్నారు. తమ కుమారులు శ్రీరామానుజుల శిష్యులుగా చేశారు. 11, రామానుజుల భగవద్విషయాచారులైన తిరుమలై అండాన్ రామానుజుల ద్వారా యామనార్యులకు ఉపయోగతములైన అర్ధ విశేషాలన్నింటినో తెలుసుకొని తమ పుత్రుని రామానుజ శిష్యునిగా సమర్పించారు. 12, తిరుక్కోటియూరు నమ్మి తన శిష్యుడు రామానుజుల మంత్రాన్ని అందరికీ చెప్పాడని ముందుకు అప్పగించిన తానొక్కడు నరకానికి పోయినా లోకమంతా పరంపదానికి పోవాలని రామానుజుల గొప్ప హృదయాన్ని తెలుసుకుని ఎంబరమానారే అంటూ ఆలింగనం చేసుకున్నారు. 13, తిరువరంగ పెరుమాళ్ అరయర్ తమకు రామానుజులు ప్రతిరోజు శరీరం అలసట తీరేలాగా సంహారం చేసి తిరుమంజన కైంకర్యం చేస్తే నీ కైంకర్యంతో నా సర్వస్వం దోచుకున్నావా అంటూ మురిసిపోయి ఎన్నో రహస్యాలు తెలియజేశారు. వారి పుత్రులను శ్రీరామాను శిష్యులుగా గావించారు. 14, బ్రహ్మరాక్షసులు కూడా రామానుజ పాదస్పర్శతో పునీతులై యతిరాజుల పాద మహిమను లోకాన్ని చాటారు. 15, మోగబాలుడు ఆదిశేషులై ఈ రామానుజులు అంటూ తాను క్షీరాబ్ది చేరడం భగవదాగ్నిలో ఆదిశేషులు రామానుజులుగా అవతరించిన వైభవాన్ని చాటి చెప్పారు. శ్రీకూర్మనాథుడు శ్రీమన్నారాయణుని విషయం తెలియక లింగ రూపంలో ఉన్న పూజలు జరుగుతున్నాయి. స్వామికి తూర్పుముఖంగా వేయించేస్తున్నాడు. రామానుజులు ఆ స్వామి పాంచరత్నాగమన విధంగా అర్చనలు జరిగేలాగా చూడమని ఆదేశించాడు. అప్పుడు రామానుజులు స్వామి వాక్కులు నిజమైతే తూర్పుముఖంగా ఉన్న ఈ స్వామి పశ్చిమ ముఖులై ఉండాలని ప్రార్థించారు. రామానుజుల ప్రార్థనను విని స్వామి తెల్లవారేసరికి పశ్చిమ శిరస్కుడయ్యాడు. ఆ దిశ యందు కూడా రామానుజులు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అందుకే శ్రీకుర్మంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి.
స్వామిని రామానుజ పరాధీనుగా ఈ సంఘటన చాటి చెప్పింది. భగవద్ రామానుజుడు పూరి జగన్నాథ ఆలయంలో పాంచరత్నాకరం పద్ధతిని ప్రవేశపెడదామనుకున్నారు కానీ జగన్నాథుడు అచ్చటి అర్చకుల ప్రార్థన వశం వదులై రామానుజ నన్ను పతితోద్ధారునిగా ఇలాగే ఉండనివయ్యా అంటూ కోరారు. అనంత పద్మనాభస్వామి శ్వేషతల్పంపై పౌలించి ఉంటే 3 ద్వారాల గుండా శిరస్సు, వక్షస్థలం, శ్రీపాదాలు సేవించుకుంటారు భక్తులు. ఆ సాధకుడు అర్చకులందరి ప్రేమ చేత తన సన్నిధిలో ఏ మార్పులు చేయవద్దని రామానుజులు కోరారు. యతిరాజులు శ్రీ బద్రీనాథును సందర్శించి అనేక మంగళాశాసనాలు చేశారు. నైమిసారణ్యం, పుష్కర క్షేత్రం, బృందావని ఇలా ఎన్నో దివ్యదేశం సందర్శన స్వామికి మంగళాశాసనం చేశారు. 20 సింహాద్రినాథుడు రామానుజులు ఇస్తేనే ఎవరికైనా మోక్షము లభిస్తుందని తన వద్ద నిత్యం వీణగానం చేసే తాండవ కృష్ణమాచార్యులు వారితో చెప్పారు. శ్రీకృష్ణమాచార్యులు వారికి ఉడయవర్లు పంచవ సంస్కారం ప్రసాదం సింహాద్రినాథుని సేవలో జీవితం చరితార్థం గావించుకోమని ఆదేశించారు. ఎంబరమాల రాజ్యంలో అనంతార్య తిరుమలలో రామానుజాన్ని తోటను పెంచి శ్రీనివాసును మాలా కైంకర్యం చేశారు. వారి శ్రమను చూసి శ్రీనివాస్ సహాయం చేయబోయాడు. బాలరూపంలో వచ్చిన స్వామిని గుర్తించిన అనంతార్యులు మీ సహాయం వద్దని పెనుగులాటంలో శ్రీనివాసుని గడ్డంపై దెబ్బ తగిలి ఆ దెబ్బ కోసమే ఇప్పటికీ స్వామి గడ్డంపై పచ్చ కర్పూరం అదుతూ ఉంటారు. తిరుమలలో స్వామి భక్తి పరాధీనుడు, భక్తవసరమైన విషయం రామానుజ జీవిత చరిత్రలో అడుగడుగున నిరూపించబడింది. స్వస్తి, జయ శ్రీరామ్.